కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు ఇంటి ముందున్నటువంటి తన వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో రాత్రిపూట ఉదయం 4 గంటల సమయంలో కారుతో గుద్దేసి వెళ్ళిపోయారు. అయితే దాంట్లో ఏమైనా వాంటెడ్లీ చేశారా లేకుంటే నిజంగా ఏమైనా తాగి వాహనాన్ని నడిపి టర్న్ చేస్తున్న సందర్భంలో గుద్దారా అనేటువంటి తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ బయటకు వచ్చాడు. ఈ సౌండ్ రాగానే కొంచెం పెద్దగానే డ్యామేజ్ అయింది. సాధారణంగా సుట్టబడుతుంది గుద్దితే కానీ కొంచెం స్పీడ్గానే గుద్దినట్టుగా కనిపిస్తూ ఉంది. వి హనుమంతరావుకి సంబంధించినటువంటి వాహనం. దీంట్లో వాచ్మెన్ బయటకు వచ్చి అడిగే లోపలనే కార్ని కాస్త స్పీడ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తీసి కేసు నమోదు చేసుకొని వి హనుమంతరావు సూచన మేరకు దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎవరు గుద్దిపోయారు అనేటువంటిది. వి హనుమంతరావు ఒక అనుమానాన్ని అలిగేషన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి ఇట్లనే మరొకసారి కారు పైన దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. ఈయన వాహనానికి సంబంధించినటువంటిది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చర్య చేస్తూ ఉన్నారు. దాదాపు సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం పెద్దగా వాంటెడ్లీ చేసినట్టుగా కనిపించట్లేదు. అది కేవలం వాహనం టర్న్ చేస్తున్న సందర్భంలో డ్రింక్ చేసి మద్యం మత్తులో లేదంటే సరిగా చూసుకోలేక డ్రైవింగ్ చేశారా ఎందుకు అనేటువంటిది తేలే అవకాశం ఉంది. వి హనుమంతరావుకు సంబంధించినటువంటి వాహనం ఈ రకంగా డ్యామేజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి మాట్లాడదాం. వి హనుమంతరావు ఉన్నారు. ఆయన మాటల్లో ఏం జరిగింది ఈ దాడికి సంబంధించినటువంటి ఘటన పైన ఒకసారి మాట్లాడదాం. లోపల ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. కొద్దిసేపటి క్రితం పోలీసులు వచ్చిపోయారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఏం జరిగింది అనేటువంటిది. ఆ వాహనం నెంబరు ప్రకారం ఎవరిది అని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. వి హనుమంతరావు గారు ఉన్నారు. వి హనుమంతరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది అనేటువంటిది. సార్ ఎన్ని గంటలకు జరిగింది? గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఏంటి మీ అనుమానం? గతంలో కూడా ఒకసారి జరిగింది. అద్దాలు వలగొట్టిపోయింది వాడు తాగి. వాడు దొరికిండు, తప్పైందని వాడు స్టూడెంట్, ఏది యూపీ వాడు. మళ్ళీ ఇవాళ ఏంటంటే క్లియర్గా ఏం కనిపిస్తుందంటే 4 o'clock వాకింగ్ పోయేటోళ్ళు ఉంటారు, రష్ ఉండదు. సీసీ కెమెరా చూసినాక నాకు డౌట్ ఏడు వస్తుందంటే సీసీ కెమెరాలలో నా కారు ఉన్నట్టుంది, బండి పోయేది కనిపించింది. సెకండ్ ఫేజ్లో ఈ కారు వస్తుంది, కారు కనిపిస్తుంది. ఇక్కడ కమ్మలు ఉన్నాయి, లైట్ కమ్మలు. ఆ పక్కకెళ్ళి వచ్చి రోడ్డు పక్కకు బిల్కుల్ నా బండి ఆల్మోస్ట్ 3/4 మీటర్ వెనకకు పోయింది బండి. అంత స్పీడ్గా కొట్టి వెళ్ళిపోయింది. అంటే ఏంది అట్టకెళ్ళి రోడ్డుకి వెళ్ళి చక్కగా పోతే కంబకు తలగాలి కదా. రోడ్ మీద కూడా లేదు కదా, మంచి పక్కకు ఉంది కదా బండి, మంచి పక్కకు ఉంది కదా. పక్కకున్న దాన్ని కొట్టిపోయిన రోడ్డునా ఏమిటి? ఆడు తాగి ఉన్నాడా లేకుంటే కాన్స్పిరసీ అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పాను. ఎందుకంటే ఆమె నాకు గత 7-8 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే నరసింహన్ వ్యతిరేకంగా గవర్నర్ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు విత్డ్రా చేసాను. గతంలో నా మీద టెలిఫోన్ ట్యాపింగ్ థ్రెట్స్ వచ్చినప్పుడు నేను లెటర్ కూడా పెట్టిన, ఎప్పుడు కేసీఆర్కు. ఆయన ఏం చేయలేదు. ఏమనంటే హనుమంతరావు గారు అజాత శత్రువు, ఆయనకి ఎవరు వ్యతిరేకం లేరని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తున్నారు. అజాత శత్రువు ఉండొచ్చు, కానీ నేను పొలిటికల్గా ఏడ అన్యాయం జరిగితే అది మాట్లాడతా, ఎక్కడ పేదవానికి అన్యాయం జరిగితే అక్కడ మాట్లాడతా. ఎవరికైనా నేను భయపడా. కానీ పార్టీలో కూడా పార్టీ ఫోరంలోనే మాట్లాడతా ఏదైనా తప్పు జరుగుతాయి. కానీ బయట మాత్రం ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడతారు. కానీ ఎవడం అనేది ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చింది. నేను యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకొని సరి అయిన శిక్ష ఇవ్వమని కోరుతున్నాను. గతంలో కూడా వి హనుమంతరావుకి థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి కొన్ని సందర్భాల్లో. కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే తర్వాత ఇప్పుడు గతంలో అద్దాలు బలిగినాయి అంటారు, ఇప్పుడు డ్యామేజ్ అయింది కారు, ఎవరో గుద్ది వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఏమైనా కోరుతురా? భద్రత ఏమైనా కోరుతురా ఏమన్నా? ఎందుకంటే రాజ్యసభ సభ్యులుగా పనిచేసారు, పిసిసి చీఫ్గా పనిచేసారు, సీనియర్ నాయకులు ఇన్ని రోజులు కంటిన్యూ రాజకీయాలు, ఏమైనా భద్రత కోరుతురా? నేనేం లేదండి. నేను ఎక్కడికి పోయినా ఐఎమ్ ఏ పాపులర్ లీడర్. యాజ్ ఎ కాంగ్రెస్ మెన్, యాజ్ ఎ లాయల్ టు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఫ్యామిలీ. అండ్ ఎక్కడ కూడా ఏడ పేదవానికి అన్యాయం జరిగితే ఆమె సోషల్ జస్టిస్ ఆలోచన. కనుక ఎవరన్నా చేయొచ్చు. చేసిండా లేకుంటే వాడు తాగి చేసిండా లేకుంటే ఇవాళ రేపు డ్రగ్స్ అలవాటు చేసిండా, దట్ ఇది నేను సిఐకి అదే చెప్పిన. వెదర్ ఆ డ్రగ్స్ తోటి చేసిండా తాగి చేసిండా మీరు ఎంక్వైరీ చేయండి అన్న. కంబ దగ్గరికి వెళ్ళి కొడితే మళ్ళీ అట్లా వస్తే కంబ ముందు ఉన్నది కదా, కంబం దాటి వచ్చి ఇటు లోపల కంబాడు ఉన్నది లోపలికి వచ్చి కొట్టిండంటే దానివల్ల నాకు కొంత అనుమానం కనిపిస్తుంది అనేది నా ఉద్దేశం. పోలీసులు ఏం చెప్తారు? ఇప్పటివరకు ఏమో దొరికిందా? నెంబర్ ఏమైనా దొరికిందా?
పోలీసు వాళ్ళు ఇప్పుడు అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు దొరికినాయి కొంత ఏది మన సీసీ కెమెరాల వాడు 4 నుంచి 4:10 లోపల ఏ బ్లాక్ కార్ ఎంత స్పీడ్గా పోతే వాడే. వేరే కార్ అయితే ఐడెంటిఫై అయింది బ్లాక్ కార్. బ్లాక్ కార్ నువ్వు వాళ్ళు ఐడెంటిఫై చేస్తే అక్కడి నుంచి ఇడదానికి శివం దానికి అన్నీ ఉన్నాయి. అటు డీడీ కాలనీ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. దాన్ని తెలుసుకోమని చెప్పిన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. న్యాయంగా తప్పు ఎవడు చేసినో వానికి శిక్ష పడాలి. ఇలాంటి పక్కకున్న కార్లనే కొట్టేస్తే ఐదర్ తాగిన మత్త, లేకుంటే డ్రగ్స్ మత్త, లేకుంటే వేరే ఆలోచనతోటి నన్ను డ్యామేజ్ చేయాలని ఉన్నది అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నా. ఇది వి హనుమంతరావు ఇంటి దగ్గర కారు పైన డ్యామేజ్ చేశారు అంటే చూస్తుంటే అది ప్రమాదంలో చేశారా లేదంటే తాగి డ్రైవింగ్ చేస్తూ చూడకుండా వెళ్ళిపోయినా అనేటువంటి తెలియదు. ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. కారుకు సంబంధించినటువంటి ఎవరైతే డ్యామేజ్ చేసి పారిపోయిందో ఆ వాహనాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించే పని చేస్తూ ఉన్నారు. గతంలో కూడా అద్దాలు పగిలగొట్టిన సంఘటన ఉంది. ఫోన్లకు బెదిరింపు కాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో కాస్త ఓపెన్గా మాట్లాడతారు అన్ని విషయాలు, అందులో కొంచెం అనుమానం ఉంది అనేటువంటిది ఆయన వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి చూస్తూ ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.